నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను వినతి కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్ను తప్పక ధరించాలి ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్క్ను ధరించాలి తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి నిబంధనలు పాటిద్దాం కరోనాని జయిద్దాం ఇప్పుడు ముఖ్యాంశాలు చూద్దాం కర్ణాటకలో ప్రధాని మోదీ పర్యటన 27,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు బెంగళూరులో బ్రెయిన్ సెల్ రీసెర్చ్ సెంటర్ను ప్రారంభించిన ప్రధాని అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం యోగా ప్రాధాన్యతను తెలియజేస్తూ ప్రపంచవ్యాప్తంగా పలు కార్యక్రమాలు మైసూర్లో యోగా దినోత్సవంలో పాల్గొనున్న ప్రధాని మోదీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నగరాలు మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యతనివ్వాలని అధికారులకు ఆదేశం దేశ రక్షణ యువతకు ఉద్యోగ అవకాశాలు పెంపొందించేందుకు అగ్నిపథ్ అన్న జీవీఎల్ నరసింహారావు ఈ పథకంపై కొంతమంది కావాలనే అపోహలు సృష్టిస్తున్నారన్న ఎంపీ వార్తల్లోని వివరాలు కర్ణాటక పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెంగళూరులో 27,000 కోట్ల రూపాయల వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు బెంగళూరు సబర్బన్ రైల్వే ప్రాజెక్ట్ 100% ఎలక్ట్రిఫికేషన్ పూర్తి చేసుకున్న కొంకణ్ రైల్వే లైన్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య రైల్వే టెర్మినల్ను ప్రధాని జాతికి అంకితం చేయడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపనలు చేశారు ఈ సందర్భంగా కర్ణాటక ప్రజలు తరపున ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మాయి ప్రధానిని శాల్వతో సత్కరించడంతో పాటు గోమాత ప్రతిమను అందించారు అనంతరం ప్రధాని మాట్లాడుతూ కర్ణాటకలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో అభివృద్ధి వికాసం కనిపిస్తుందన్నారు ఈ రోజు 27,000 కోట్ల రూపాయలతో ప్రారంభించిన శంకుస్థాపనలు చేసిన ప్రాజెక్టులతో ఉన్నత విద్య పరిశోధన నైపుణ్యాభివృద్ధి ఆరోగ్యం రహదారుల కనెక్టివిటీ వంటివి ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయన్నారు ఈ ప్రాజెక్టులు సులభతర జీవన విధానానికి సులభతర వాణిజ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు के तेज विकास का जो भरोसा आपको दिया है उस भरोसे के आज हम सभी एक बार फिर साक्षी बन रहे हैं आज 27,000 करोड़ रुपए से अधिक के प्रोजेक्ट का लोकार्पण और शिलान्यास हो रहा है ये प्रोजेक्ट हायर एजुकेशन रिसर्च स्किल डेवलपमेंट हेल्थ कनेक्टिविटी ऐसे कई आयामों के साथ आपकी सेवा के लिए तैयार हो रहे हैं यानी ये प्रोजेक्ट ईज ऑफ लिविंग और ईज ऑफ डूइंग बिजनेस दोनों को बल देने वाले हैं भाइयों और बहनों यहां आने से पहले मैं इंडियन इंस्टीट्यूट ऑफ साइंस और अंबेडकर स्कूल ऑफ इकोनॉमिक्स उस यूनिवर्सिटी में शिक्षा रिसर्च और इनोवेशन को बहुत समझने के लिए उनके उत्साह को अनुभव करने के लिए आज मैं उनके बीच में हूं और नई ऊर्जा लेकर के निकला हूं मैं इन कार्यक्रमों से जुड़े देश के प्राइवेट सेक्टर की भी भूरी भूरी प्रशंसा करता हूं अब यहां कनेक्टिविटी से जुड़े उत्सव को आपके साथ आपके बीच आकर के और जो उमंग और उत्साह से आप लोग भरे हैं मैं भी आपके साथ इसको सेलिब्रेट कर रहा हूं కర్ణాటక పర్యటనలో భాగంగా బెంగళూరు చేరుకున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది బీజేపీ శ్రేణులు ప్రజలు ప్రధానికి ఘన స్వాగతం పలికారు మోదీ మోదీ నినాదాలు మిన్నంటాయి ప్రధాని తన కాన్వాయ్ నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ను సందర్శించారు బ్రెయిన్ సెల్ రీసెర్చ్ సెంటర్ ను ప్రారంభించారు అలాగే బాగ్చి పార్థసారథి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన చేశారు
రీసెర్చ్ సెంటర్లో సౌకర్యాలను అలాగే పరిశోధనలకు సంబంధించిన అంశాలను ఐఐఎస్సి డైరెక్టర్ ప్రధానికి వివరించారు. అలాగే బిఆర్ అంబేద్కర్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఆవరణలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రధానమంత్రి ఆవిష్కరించారు. అలాగే 4,600 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన 150 టెక్నాలజీ హబ్లను ప్రధాని జాతికి అంకితం చేశారు. కర్ణాటక పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మైసూరులో 480 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేయనున్న నాగనహళ్లి మైసూర్ కోచింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ప్రధాని జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ దేశంలో ఆర్థికంగా ఆధ్యాత్మికంగా కర్ణాటక ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. పురాతన సంస్కృతిని పరిరక్షించుకోవడానికి సంకల్పాలను నెరవేర్చుకోవడంలో కర్ణాటక ఉదాహరణగా నిలుస్తుందన్నారు. ಜೋರು ಚಪ್ಪಾಳೆಯೊಂದಿಗೆ ನಮ್ಮೆಲ್ಲರ ಮೆಚ್ಚಿನ ಪ್ರಧಾನಮಂತ್ರಿಗಳಿಗೆ ಹೃತ್ಪೂರ್ವಕ ಕೃತಜ್ಞತೆಗಳನ್ನು ಈ ಮೂಲಕ ಅರ್ಪಿಸೋಣ. Our heartiest salutations to Honorable Prime Minister के श्रेष्ठता केंद्र आयुष का लोकार्पण करें. कर्नाटका देश के उन राज्यों में से एक है जहां देश की आर्थिक और आध्यात्मिक संपन्नता दोनों के दर्शन एक साथ होते हैं. अपनी पुरातन संस्कृति को समृद्ध करते हुए हम कैसे 21वीं सदी के संकल्पों को सिद्ध कर सकते हैं, इसका कर्नाटका एक उत्तम उदाहरण है. और मैसूर में तो हिस्ट्री, हेरिटेज और मॉडर्निटी का ये जो मेल है वो चप्पे चप्पे पर दिखता है. इसलिए अंतर्राष्ट्रीय योग दिवस के रूप में अपनी विरासत का उत्सव मनाने और दुनिया के करोड़ों लोगों को हेल्दी लाइफस्टाइल से जोड़ने के लिए इस बार मैसूरू को चुना गया है. कल दुनिया के कोटि कोटि लोग मैसूरू की इस ऐतिहासिक धरती के साथ जुड़ेंगे और योग करेंगे. కర్ణాటక పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మైసూరులో సుత్తూర్మఠ్లో కేఎస్ఎస్ సంస్కృత పాఠశాల హాస్టల్ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పతంజలి, యోగా సూత్రాస్, శివసూత్ర, నారద భక్తి సూత్ర పుస్తకాలను ప్రధాని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మాయి, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ జోషి తదితరులు పాల్గొన్నారు. కన్నడలో తన ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని మైసూరులో ప్రసిద్ధి చెందిన మాతా చాముండేశ్వరి దేవికి ప్రణమిల్లుతున్నట్లు చెప్పారు. జ్ఞానానికి ప్రత్యామ్నాయం లేదని పేర్కొన్నారు. मैं मैसूरू की अधिष्ठात्री देवी माता चामुंडेश्वरी को प्रणाम करता हूं. ये मां की कृपा ही है कि आज मुझे मैसूरू आने का सौभाग्य मिला. मैसूरू के विकास के लिए कई बड़े कार्यों के लोकार्पण का अवसर भी मिला और अब मैं यहां आप सब संतों के बीच इस पुण्य कार्यक्रम में आकर के स्वयं को
बहुत ही धन्यता अनुभवता हूं और यहां से मैं मां चामुंडेश्वरी के चरणों में जाऊंगा, उनके भी आशीर्वाद लूंगा। इस आध्यात्मिक अवसर पर मैं श्री सुत्तूर मठ के संतों, आचार्यों और मनीषियों को इस मठ की महान परंपरा, उसके प्रयासों को नमन करता हूं। विशेष रूप से मैं आदि जगत गुरु शिवरात्रि शिवयोगी महास्वामी जी को प्रणाम करता हूं, जिन्होंने इस आध्यात्मिक वटवृक्ष के बीज रोपा था। ज्ञान और अध्यात्म की उस महान परंपरा को आज सुत्तूर मठ के वर्तमान मठाधीश परम पूज्य श्री शिवरात्रि देशिकेंद्र महास्वामी जी के आगे बहुत तेजी से उसको फल फूल रहा है। రేపు 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో యోగా దినోత్సవ నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది మానవత్వం కోసం యోగా అనే ఇతివృత్తంతో యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా 75 ప్రాంతాల్లో యోగా దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. మైసూర్లో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారు. దేశవ్యాప్తంగా పలువురు కేంద్ర మంత్రులు యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొనున్నారు. అలాగే దేశవ్యాప్తంగా విద్య, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక సంస్థలు, ప్రజలు యోగా కార్యక్రమంలో పాల్గొనున్నారు. రాష్ట్రంలోని ప్రధాన నగరాలతో పాటు అన్ని మున్సిపాలిటీల్లోనూ పారిశుద్ధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యతనివ్వాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సూచించారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నగరపాలక, పురపాలక సంస్థల్లో రోడ్ల అభివృద్ధి, పారిశుద్ధ్య నిర్వహణ, జగనన్న హరిత నగరాలు, CRDA పనుల ప్రగతి తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ సమగ్రమైన పారిశుద్ధ్య నిర్వహణ ద్వారా ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యతను ఇవ్వగలుగుతామని, ఇందులో సిబ్బంది పాత్ర అత్యంత కీలకమన్నారు. మురుగునీటి జలాల శుద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. టిట్కో ఇళ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఎయిర్పోర్ట్ నుంచి నగరానికి వెళ్లే రోడ్లను సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో కూడా జగనన్న స్మార్ట్ టౌన్షిప్స్ ప్రారంభం కావాలన్నారు. జూలైలో కొత్తగా మహిళా మార్ట్లు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ మార్ట్లను సమర్థవంతంగా నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దేశ రక్షణ, యువతకు ఉద్యోగ అవకాశాలు పెంపొందించేందుకు తీసుకువచ్చిన పథకమే అగ్నిపథ్ అని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన గరీబ్ కళ్యాణ్ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మీడియాతో మాట్లాడుతూ ఈ పథకంలో ఎంపికైన వారికి ఇతర సాయుధ దళాల్లో రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ఈ పథకంపై కొంతమంది చేస్తున్న ప్రచారాల వల్ల యువత అపోహలకు గురవుతుందన్నారు. 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రధాని ప్రకటించారని, దీన్ని బట్టి యువతపై ఎంత శ్రద్ధ ఉందో అర్థం చేసుకోవాలన్నారు. యువతలో అపోహలను తొలగించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం త్రివిధ సైనిక బలాల నిర్ణయం మేరకు ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పింది. దీని కింద ఈ సంవత్సరమే 46,000 మందిని సైనికులుగా త్రివిధ బలాల్లో నియమిస్తామని తెలియజేసింది. ఇది భారత జాతీయ భద్రతని, దానిలో యువతని పెద్ద స్థాయిలో వారిని రిక్రూట్ చేయటమే కాకుండా దీనిలో ఉన్నటువంటి సాధారణంగా రిక్రూట్ అయ్యే వారి కంటే అధిక శాతం, అధిక సంఖ్యలో రిక్రూట్మెంట్ చేసి ఇందులో కొంతమందిని కొనసాగిస్తూ మిగతా వారికి ఇతర సైనిక బలాల్లో కూడా సెంట్రల్ ఆర్మ్ ఫోర్సెస్ లో కానీ, CRPF, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, రాష్ట్ర పోలీస్ వ్యవస్థల్లో కూడా వారికి ఉద్యోగ అవకాశాలు భవిష్యత్తులో కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయటం జరిగింది. వీటి రిక్రూట్మెంట్ త్వరలోనే మొదలవుతుంది అని చెప్పి త్రివిధ బలాలు కూడా తెలియచేయటం జరిగింది. కొంతమంది యువత అపోహకు గురై కొంతమంది రాజకీయ శక్తులు తమ యొక్క స్వార్థం కోసం వారిని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. వాస్తవాలు గమనించిన తరువాత ఖచ్చితంగా యువతకి ఇది మరొక గొప్ప అవకాశంగాను,
జాతి నిర్మాణంలో వారు పోషించేటువంటి పాత్రకి వారే సగౌరవంగా ఫీల్ అవుతారు తప్పితే దీనివలన ఎవరు కూడా విభేదించేటువంటి అవకాశం లేదు. ఖచ్చితంగా అన్ని వాస్తవాలు తెలియచేసి వారికి ఉన్నటువంటి ఏమన్నా అపోహలు ఉన్నట్లయితే వాటిని ఖచ్చితంగా పరిశీలించి దూరం చేసేటువంటి పని కేంద్ర ప్రభుత్వం చేస్తోంది. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. దేశమే మీ జీవితం, దేశమే మీ గుర్తింపు. అగ్నివీరుల్లారా, మీరు మీ సొంత మార్గంలోనే నడవండి. దేశ భద్రత కాపాడటమే మీ బాధ్యత చేసుకోండి. దేశానికి సేవ చేయడం ద్వారా అంతులేని సంతృప్తిని మీ సొంతం చేసుకోండి. అంతేకాదు, ఉజ్వల భవిష్యత్తును, క్రొత్త నైపుణ్యాలను అందిపుచ్చుకోవడంలో మీరు అద్భుతమైన విజయం సాధించుకోగలరు. దేశానికి బలమైన శక్తి, స్వావలంబన మీతోనే సాధ్యమవుతుంది. ఈ స్ఫూర్తి భారతదేశానికి పెద్ద బహుమతి. రండి, మీరు భారతదేశం యొక్క అగ్నివీరులు అవ్వండి. తిరిగి వార్తలకు స్వాగతం. పేదల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్న సంక్షేమ ప్రభుత్వం తమదని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలు, అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించే లక్ష్యంతో ఒంగోలులో నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఒంగోలులో అద్దంకి బస్టాండ్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ బండ్లమిట్ట, గాంధీ రోడ్, ట్రంక్ రోడ్, మిరియాలపాలెం, చర్చి సెంటర్ మీదుగా కలెక్టర్ కార్యాలయం వరకు సాగింది. మార్గ మధ్యలో గాంధీ రోడ్లోని గ్రామ చావిడి వద్ద మహాత్మాగాంధీ విగ్రహానికి, కలెక్టర్ కార్యాలయం కూడలి వద్ద అంబేద్కర్ విగ్రహానికి ఎంపీ జీవీఎల్ నరసింహారావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ కళాక్షేత్రంలో నిర్వహించిన గరీబ్ కళ్యాణ్ సమ్మేళన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మీడియాతో మాట్లాడుతూ గత 68 సంవత్సరాల్లో జరగని అభివృద్ధిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ 8 సంవత్సరాల్లో చేసి చూపించారన్నారు. రానున్న 2 సంవత్సరాల్లో భారత్ను అగ్రదేశాల సరసన నిలుపుతారని అన్నారు. రానున్న 2 సంవత్సరాల్లో కూడా దేశ అభివృద్ధి ఏ రకంగా దేశం ముందుకు వెళ్ళి ప్రపంచంలోనే అగ్రగామిగా మరి తయారవనుంది. ఈ విషయాలన్నింటినీ ప్రజల వద్దకు తెలియచేయడం కోసం దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ మరి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. దానిలో భాగంగా ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో ఈరోజు ఒక ర్యాలీ నిర్వహించి తర్వాత సభ కూడా నిర్వహించి 8 సంవత్సరాల విజయాలని ప్రస్తావించి ప్రజల ఆశీర్వాదాన్ని మళ్ళీ పొందే విధంగా ప్రజల వద్దకు వెళ్ళాలి అన్నటువంటి మా పార్టీ నాయకుల పెద్దల ఆలోచనల ప్రకారం ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. దేశమంతా అభివృద్ధి చెందుతుంటే, కేంద్ర ప్రభుత్వ పథకాలు అద్భుతంగా అమలవుతుంటే, మంచిగా అమలయ్యే పథకాలకి తమ స్టిక్కర్లు వేసుకొని ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తూ కొన్ని పథకాలని కావాలని నిర్వీర్యం చేసి ప్రజల్ని ఉచిత బియ్యం లాంటి పథకాలను అందనివ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటోంది. ఈ వాస్తవాలన్నింటినీ రాష్ట్ర ప్రజల వద్దకు తీసుకువెళ్ళి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయటానికి భారతీయ జనతా పార్టీ అన్ని జిల్లాల్లో సమావేశాలు నిర్వహిస్తోంది. దీనిపై ఆందోళన కార్యాచరణ కూడా రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ చేపడుతుంది.
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 22న జరగాల్సిన మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. మంత్రిమండలి సమావేశాన్ని ఈ నెల 24న నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ ఓ ప్రకటనలో తెలిపారు. త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకంపై ఎక్స్ సర్వీస్ మ్యాన్ రాష్ట్ర కన్వీనర్ టి భోగేశ్వరరావు ప్రశంసలు కురిపించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అగ్నివీరుల క్రమశిక్షణ, నైపుణ్యాభివృద్ధి వల్ల వారికి ఎన్నో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. నేను భారతీయ వాయుసేనలో ఎయిర్మెన్గా అంటే సార్జెంట్గా 15 సంవత్సరాలు పనిచేసి తర్వాత నేను రిటైర్ అవ్వడం జరిగింది. మనం ఇప్పుడు ప్రతిరోజు చూస్తూ ఉన్నాం, కొంతమంది యువత ప్రొవొకేషన్ బేసిస్గా చేసుకొని వెస్టెడ్ ఇంట్రెస్ట్ ద్వారా రాజకీయం కావచ్చు, కొంతమంది అది ఒక ఉపాధి కావచ్చు, కొంతమంది యువతని అమాయకులైన వారిని రెచ్చగొట్టి అగ్నిపథ్ అనే స్కీమ్ మీద లేనిపోని అపోహలు సృష్టించి మనం చూసాం. రీసెంట్గా విధ్వంసం కూడా కారణమయ్యేలా చేశారు. నేను ఎయిర్ఫోర్స్లో పనిచేసిన మాజీ సైనికుడిగా ఈ అగ్నిపథ్ పథకం మీద నాకు పూర్తి అవగాహన ఉంది. ఇది యువతకు ఒక మంచి పథకం, మన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం. దీన్ని ఉపయోగించుకొని యువత మన అగ్నివీరులుగా సెలెక్ట్ అయ్యి మన సైన్యంలో పనిచేసే అవకాశాన్ని ఉపయోగించుకుంటే వాళ్ళ జీవితం, వాళ్ళ భవిష్యత్తు చాలా ఉజ్వలంగా ఉంటుంది. ఈ అగ్నిపథ్ అనే పథకం మన ఫోర్సెస్ని కూడా మోడర్నైజ్ చేయాలనే ఉద్దేశంతో మన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దీని ద్వారా యువతకు 6 నెలల పాటు ట్రైనింగ్ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 3.5 సంవత్సరాల కాలం వీళ్ళకి పనిలో ఆర్మడ్ ఫోర్సెస్లో పనిచేసే అవకాశం వస్తూ ఉంటుంది. ఈ శిక్షణ టైంలో కానీ ఈ 4 సంవత్సరాలు కూడా 30,000 నుంచి సుమారుగా 40,000 వరకు జీవితం ఇవ్వడం జరుగుతుంది. అలాగే సర్వీస్ అయిన అనంతరం 4 సంవత్సరాల అనంతరం ఒక్కొక్కరికి సుమారుగా సేవానిధి నుంచి 12 లక్షల రూపాయలు వచ్చే అవకాశం, దీంతో పాటుగా ముద్రా నుంచి కూడా లోన్ తీసుకునే అవకాశం. జాతీయ భద్రతలో అంతర్లీనంగా సైబర్ భద్రతను పటిష్టంగా మార్చేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా ఢిల్లీలో జరిగిన సైబర్ భద్రత, జాతీయ భద్రతపై జరిగిన జాతీయ సదస్సులో అమిత్ షా మాట్లాడుతూ సురక్షిత భారతదేశాన్ని నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. దేశాన్ని అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకువెళ్తున్నామన్నారు. సాంకేతిక వినియోగం అన్ని స్థాయిలో మెరుగుపడిందని అన్నారు. డిజిటల్ ఇండియాతో ప్రజల జీవితాల్లో సాధికారత, సానుకూల మార్పులు చోటు చేసుకుంటున్నాయని అమిత్ షా పేర్కొన్నారు. प्रधानमंत्री जी का विजन है कि प्रत्येक भारतीय को टेक्नोलॉजी से और इंटरनेट के माध्यम से अपने आप को सशक्त करना चाहिए. हमारे टेक्नोक्रेट कितनी भी सुरक्षा की सुविधाओं का अनुसंधान कर ले, कितने भी रास्ते ढूंढ ले, मगर लोगों में जागरूकता नहीं है तो जागरूकता के बगैर इसका उपयोग नहीं हो पाएगा. साइबर सुरक्षित भारत का निर्माण भारत के विकास के लिए कितना जरूरी है. आज के युग में भारत का विकास साइबर सुरक्षा के बगैर हम कर ही नहीं सकते, क्योंकि प्रधानमंत्री जी के इनिशिएटिव से ही आज भारत हर क्षेत्र में इतना आगे बढ़ रहा है. डिजिटल रिवॉल्यूशन के इस जमाने में साइबर सुरक्षा पर थ्रस्ट देने के लिए, साइबर सुरक्षा पर एक मंथन करने के लिए, चुनौतियां और चुनौतियों के समाधान को ढूंढने के लिए, और सबसे ज्यादा महत्वपूर्ण है कि जन जन तक साइबर सुरक्षा के बारे में जागरूकता पहुंचाने के लिए एक कार्यक्रम भारत सरकार के गृह मंत्रालय और संस्कृति मंत्रालय ने आहूत किया है. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. గుండెల నిండా ఆవేశం ఉంది, దేశాన్ని రక్షించాలి అన్న బలమైన కోరిక మీ భుజాలపైన ఉంది. ప్రమాదాలకు ఎదురొడ్డి పోరాడాలన్న కాంక్ష ఉంది.
దేశ రక్షణే మీ దేహంలో సిరాల్లా అణువణువున ప్రవహిస్తోంది. తేనే లేదు. నువ్వు యువకుడివి, నువ్వే ఈ దేశానికి ప్రాణం. దేశ సైన్యంలో చేరటానికి మీకు, మీ ఆత్మీయులకు ఇదే అద్భుత అవకాశం. గర్వంతో నిండిన ఉజ్వల భవిష్యత్తును సృష్టించుకోవడానికి భారత సైన్యంలో చేరండి. జీవితాన్ని గర్వంగా గడపటానికి మరియు ఉత్సాహవంతమైన వీరులుగా ఖ్యాతి పొందటానికి అగ్నివీరులు కండి. తిరిగి వార్తలకు స్వాగతం. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల్లో ముగిశాయి. దీంతో వరుసగా 6 సెషన్ల భారీ నష్టాలకు బ్రేక్ పడినట్లయింది. ఉదయం ఊగిసలాట మధ్య ట్రేడింగ్ ప్రారంభించిన సూచీలు రోజంతా అదే బాటలో పయనించాయి. చివరి అరగంటలో కొనుగోళ్ల మద్దతుతో స్పష్టమైన లాభాల్లో ముగిశాయి. ఉదయం 51,470 పాయింట్ల వద్ద ప్రారంభమైన నిఫ్టీ చివరకు 237 పాయింట్ల లాభంతో 51,598 వద్ద ముగిసింది. 15,334 వద్ద సానుకూలంగా ప్రారంభమైన నిఫ్టీ చివరకు 56 పాయింట్ల లాభపడి 15,350 పాయింట్ల వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకపు విలువ మార్కెట్లు ముగిసే సమయానికి ₹77.95 వద్ద నిలిచింది. నైరుతి రుతుపవనాలతో పాటు ఛత్తీస్గఢ్ నుంచి దక్షిణ కోస్తాంధ్ర వరకు కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఉత్తర కోస్తాంధ్ర, యానం, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడతాయని అధికారులు పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ 90వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలను అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-117800 నెంబర్కు ఈ నెల 24వ తేదీ సాయంత్రం వరకు పంపించవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలో లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానల్ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమం తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరి, యాదగిరిలో ప్రసారమవుతుంది. కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పక ధరించాలి. ముక్కు, నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కుని ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనాని జయిద్దాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.